రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజన్న ఆలయం ముందు బీజేపీ నాయకులు సమీక్ష నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధిలో భాగంగా రాజన్న గుడిలో జరిగే అర్చిత సేవలు, ఆకుపూజలు, భక్తుల సౌకర్యార్థం భీమన్న గుడిలో మార్చాలంటూ కూడా ప్రకటన విడుదలైందని బీజేపీ నేత రెడ్డబోయిన గోపి తెలియజేశారు. ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో అప్పటి నుండి భక్తులు మనోభావాలు, నమ్మకాన్ని కాపాడే విధంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆందోళనను అర్థం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనలతో వేములవాడ రాజన్న గుడిలో అర్జిత సేవలతో పాటు ఆకుల పూజలు కూడా అన్నపూజ, కోడె మొక్కులు ఆలయ ప్రాంగణంలోనే కొనసాగిస్తామని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఓ సర్క్యులర్ జారీ చేశారు. బీజేపీ అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని వారు స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న ఆలయం, ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం పేరు మీద మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 రోజులుగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. అది సరైనది కాదన్నటువంటి విషయంలో మరి కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒకవైపు ఆలయాన్ని అభివృద్ధి చేస్తూనే మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా రాజన్న మొక్కులు రాజన్నకే చెల్లించాలి, రాజన్న మొక్కులను ఎట్టి పరిస్థితుల్లో భీమేశ్వర ఆలయంలో అనుమతించలేదని చెప్పేసి ఆందోళన కార్యక్రమం చేపట్టాం. దానికి ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎండోమెంట్ శాఖ ద్వారా మరి రాజన్న మొక్కులు రాజన్నకే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేద్దామని చెప్పేటువంటి విషయంలో మరి స్వాగతిస్తా ఉన్నాం, మరి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. వేములవాడ రాజన్న దర్శనాల విషయంలో బీజేపీ ఒకే స్టాండ్ తోటి మొదటి నుంచి పోరాటం కొనసాగించిన నేపథ్యంలో మరి మొన్నటి రోజున గందరగోళం ఏర్పడిన తర్వాత కేంద్ర మంత్రి, మన పార్లమెంట్ సభ్యులు వారు ప్రత్యేక చొరవతోటి మాకు దిశానిర్దేశం చేసిన తదుపరి ఉద్యమాలన్నీ కూడా కొనసాగించిన నేపథ్యంలో నిన్నటి రోజున దేవాదాయ శాఖ వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఏదైతే రాజన్న భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని రాజన్న పరిసర ప్రాంతాలలోనే వారికి ప్రత్యేక దర్శనం లైన్ ఏర్పాటు చేసి దర్శనం కలిగిస్తూ, ఒకవేళ దర్శనాలకి లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కూడా దర్శనం చేస్తాననడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దీన్ని స్వాగతిస్తూనే మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.